హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఇంత డిలే ఎందుకైందంటే అండి, నా ఛానల్కి ఒక 2 స్ట్రైక్స్ అనేవి పడ్డాయండి. లైట్ తీసుకున్నాను. ఫస్ట్ స్ట్రైక్ పడినప్పుడు చాలా లైట్ తీసుకున్నానండి. సెకండ్ స్ట్రైక్ పడినప్పుడు మనకు వద్దులే యూట్యూబ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నేను పోస్ట్ చేసిన కంటెంట్ నా దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడము, ప్లస్ వాళ్ళది నేను కాపీ కొట్టాను పెట్టడము, అదైతే నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. యూట్యూబ్కి చాలా క్లెయిమ్ చేశాను, తీసామని చెప్పి తీయలేదు. ఇంకా లైట్ తీసుకుని వదిలేసానండి. తర్వాత మళ్ళీ చేద్దాం, ఒక 2 months అయినా చేద్దాం. ఒక స్ట్రైక్ అనేది వెళ్ళిపోయింది, ఇంకొక స్ట్రైక్ పెండింగ్ ఉంది. సరే మళ్ళీ స్టార్ట్ చేద్దామని వచ్చానండి. అందుకనే లేట్ అయిపోయింది. ఇప్పటి నుంచి కంటిన్యూగా మన ఛానల్లో వీడియోస్ వస్తాయండి. మూవీ రివ్యూస్ అనే కాకుండా అప్పటి నుంచి నేను ఒక మంచి టాపిక్ అనేది తీసుకుని జనాలకి తెలుసుకోవాల్సింది అలాంటి టాపిక్స్ అనేవి మంచిగా తీసుకుని వితౌట్ ఎడిటింగ్, ఓన్లీ భాషనే చెప్పడమే జరుగుతుందండి. వితౌట్ ఎడిటింగ్, వితౌట్ పిక్చర్స్ అనేది చూపించకుండా చెప్పడం అనేది జరుగుతుందండి. అలాంటి మంచి మంచి టాపిక్స్ చెప్పడంలోనే మనం చెప్తాం కదండి, ఆ చెప్పడంలోనే ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ అవ్వాలి. ఆ రకంగా చెప్పడానికి ట్రై చేస్తానండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరఫున మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. ఈరోజు వీడియోలో వచ్చేసండి నేను అఖండ 2 ట్రైలర్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. December 5th మూవీ అనేది రిలీజ్ అవుతుంది. అది ప్రతి ఒక్కరు తెలుసు. ఆ మూవీ గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం, ట్రైలర్ ఎలా ఉందని చెప్పి. ఇక మీకు తెలిసిందే, అఖండ 1 పెద్ద పెద్ద సాధులనే సినిమా థియేటర్కి తీసుకొచ్చింది. సినిమా చూడని సాధువులే సినిమా థియేటర్కి వచ్చి చూసినారంటే ఆలోచించండి అఖండ 1 ఎంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసిందని చెప్పి. అదే ఫోర్స్తో అఖండ 2 అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్టోబర్లో రావాల్సిన మూవీ దసరాకి ఆర్ దివాళీకి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. మధ్యలో పెద్ద పెద్ద మూవీస్ రావడము, కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయడము, ఇక డిలే అవ్వడం అంతా వదిలేసి December 5th రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా December 25th అట్లా అనుకున్నారు. మేబీ December 5th రిలీజ్ చేసి, ఎందుకంటే జనవరిలో కూడా మనకి మంచి మంచి సినిమాలు ఉన్నాయి. రాజాసాబ్ ఉంది, మన అట్లాగే విజయ్ తలపతి మూవీ ఒకటి ఉంది, పేరు గుర్తుకు రావట్లేదండి. అలాగే ప్లస్ మనకి చిరంజీవి మూవీ ఒకటి ఉందండి. చాలా మూవీస్ ఉన్నాయి. మేబీ ప్రతి ఒక్కరు బతకాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీస్ లేని టైంలో రిలీజ్ చేయడము అనేది ఒక మంచి థాటే. ప్లస్ అలా ముహూర్తం అలా ఉందేమో అండి. మూవీస్ అన్ని ప్రతి ఒక్కరు ముహూర్తం చూసి రిలీజ్ చేస్తారు, మీకు తెలిసిందే అది. ఇక అఖండ 2 వేరే లెవెల్ ఇంపాక్ట్ ఉందండి. ట్రైలర్ అయితే గూస్ బంప్స్ వస్తున్నాయండి. మ్యూజిక్ వింటుంటే వేరే లెవెల్. ఇదైతే నాకు తెలిసి ఇప్పుడు కొన్ని సినిమాలు ఏంటంటే పార్ట్ 1 వేరే స్టోరీ ఉంటుంది, పార్ట్ 2 వేరే స్టోరీ ఉంటుంది. ఇక బాహుబలి లెక్క కంటిన్యూ, బాహుబలి పుష్ప లెక్క కంటిన్యూ టైపే ఇదే స్టోరీ అనుకుంటున్నాను అండి నేను. పార్ట్ 1 కంటిన్యూషనే పార్ట్ 2 మేబీ వేరే సిచ్యువేషన్స్లో ఉండొచ్చు. మేబీ వార్, వేరే దేశం మన దేశం మీద కొట్టాటకు రావడం, ప్లస్ ఏదో సంథింగ్ అయితే ఉంటుంటుంది. స్టోరీ అయితే మనం రివీల్ చేయాలనుకోవట్లేదు. ఆల్రెడీ మనకు చెప్పినాక స్ట్రైక్స్ అనేది పడడం జరిగింది. ఇప్పుడు నేను అన్ఎక్స్పెక్టెడ్గా స్టోరీ ఏదైనా చెప్పినా అది పుసుక్మని కరెక్ట్ అయినా కానీ మనకు ఆటోమేటిక్గా ఛానల్ అయితే డైరెక్ట్ ఎగిరిపోద్దండి. అయితే బేసిక్ స్టోరీ లైన్ ఇదే అనుకుంటున్నానండి. చాలా బాగున్నాయి. కొన్ని వేరియేషన్స్లో ఉన్న ట్రైలర్లు అయితే అక్కడక్కడ చిన్న చిన్న మ్యూజిక్ అనేది మంచి హార్ట్ టచింగ్ మ్యూజిక్ అనిపిస్తుంది. ప్లస్ డైలాగ్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ డైలాగ్స్ వేరే లెవెల్ ఉంటాయండి. అది కాక అసలైన సీన్ అంటే నాకైతే అంటే త్రిశూలం పట్టుకుని గన్ ఇట్లా తిప్పుతాడండి, వేరే లెవెల్ అండి. ఫిదా అయిపోయిన. ఇంకా మనకి టీజర్ ఒకటి ఇట్లా త్రిశూలం తిప్పినట్టు చూపిస్తున్నారు. అది ట్రైలర్లు చూపించలేదు. మేబీ మూవీలో ఉంటుందో మనకు తెలియదు. ఇదైతే గన్తో త్రిశూలాన్ని గన్తో జరపడం అయితే వేరే లెవెల్ అండి. అదంతా బాలయ్యకే సాధ్యం అండి. అంత ఉంటుంది. కొన్ని సీన్స్ ఉన్నాయండి ట్రైలర్లో కూడా మనకి క్లియర్గా అర్థమైపోతుంది, అరే ఇది విగ్గు అది. కొన్ని సీన్స్ అయితే బాలకృష్ణ ఎక్స్ట్రాడినరీ ఉన్నారండి. కొన్ని సీన్స్ అర్థమైపోతుందండి విగ్గు పెట్టేసిండు అని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది. మేబీ ట్రైలర్ మనకు అట్లా అనిపిస్తుందేమో, 1-2 సీన్లు చూస్తే. చూద్దాం మూవీలో అట్లా అనిపిస్తో లేదో. December 5th పక్క ప్రతి ఒక్కరు థియేటర్లో మూవీ చూస్తారని ఆశిస్తానండి. చూద్దాం. మూవీ చూసి కొంచెం లేట్ అవుతుందండి. సాటర్డే సండే రివ్యూ అనేది ఇస్తాను, రిలీజ్ రోజు అయిపోయాను. చూద్దాం ఆ మూవీ ఎలా ఉంటుంది. దాని గురించి కూడా నేను పక్క ఒక వీడియో రిలీజ్ చేస్తానండి, ఆ మూవీ రివ్యూ అనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ కనిపించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి వచ్చి.